దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నొందును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. దేవుని మార్గాన్ని అనుసరించకుండా దేవుని భయం లేకుండా ఉన్నవారు భక్తిహీనులు. వారు ఎలా అయినా అంటే మోసం చేసో లేదా కళ్ళబొల్లి మాటలు చెప్పు ఏదో ఒక విధానంలో సంపాదిస్తారు, ఆస్తిమంతులుగా ఉంటారు. వారి సంపాదన ఐశ్వర్యం చూసుకొని నాకింత ఆస్తి ఉంది కదా, నన్ను ఎవరు ఏం చేయగలరు అని ధైర్యంగా హాయిగా బ్రతకొచ్చు అనుకుంటారు. కానీ ఈ లోకయాత్ర ముగిశాక పరిస్థితి ఏంటి అనే ఆలోచన, పాపం చేస్తే అనుభవించబోయే శిక్ష గురించి వారికి ఆలోచన ఉండదు. సాతాను వారిని అలా భ్రమలో బ్రతికిస్తాడు. అయితే నీతిగా జీవించేవారు ఈ లోకంలో ధనవంతులుగా ఉండలేకపోవచ్చు, కానీ పరలోకంలో శాశ్వతమైన బహుమానం పొందుకుంటారు. ఈ లోకంలో ధనం కూర్చుకుంటే వాటిని చిమ్మటలు తినివేయవచ్చు, కానీ పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకొనుడి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏ క్షణం వరకు ఉంటామో తెలియని ఈ జీవితాన్ని ముగించిన తర్వాత ఆ దేవుని రాజ్యాన్ని ఖచ్చితంగా చేరాలి అనే విధంగా ప్రతి ఒక్కరూ జీవించాలని కోరుకుంటూ వందనాలు.